అసలు ఏం జరుగుతుంది అబ్బాయి సోషల్ మీడియాలో నాకైతే ఒక్క ముక్క అర్థమై సావట్లా. మొన్న ఎవరో ఒక అమ్మాయి వచ్చింది, రాస్తారు నా మీద అత్యాచారం చేశాడని చెప్పి కేసు పెట్టి ఆ గొడవ అలా సద్దుమణికింది అనుకునే టైంకి ఇంకొక మైనర్ అమ్మాయి వచ్చేసి నా మీద అత్యాచారం చేశాడని చెప్పి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది. ఓకే, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తప్పు ఒప్పుకున్నారు, జైల్లోకి వెళ్ళిపోయారు, ఓకే అంతటి వరకు అయిపోయిందని అనుకున్నాం. మళ్ళీ నిన్న నైట్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయి నా మీద అత్యాచారం చేశాడు, రేప్ అటెంప్ట్ చేశాడని చెప్పి బిగ్ బాస్ కంటెస్టెంట్ మిత్రా శర్మ గారు కేసు ఫైల్ చేశారు. ఏమని ఫైల్ చేశారు? హర్ష సాయి నా మీద రేప్ అటెంప్ట్ చేశాడు, అట్ ద సేమ్ టైం నావి నోట్ వీడియోస్ రికార్డ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసుకుంటున్నాడు, మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి నా దగ్గర నుంచి 2 crores డిమాండ్ చేశాడు, ఇప్పుడు నన్ను అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి నాచారం పోలీస్ స్టేషన్లో మిత్రా శర్మ గారు కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు ఈ మిత్రా శర్మకి అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన హర్ష సాయికి రిలేషన్ ఏంటి, వీళ్ళిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది అనేది ఒక చిన్న 2 points మాట్లాడు. యాక్చువల్గా మిత్రా శర్మ గారేమో ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న, అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. ఈ హర్ష సాయి చూసుకుంటే మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తుంటూ వీడియోస్ తీస్తుంటూ ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపు పొందాడు. ఈ మిత్రా శర్మకి ఈ హర్ష సాయికి ఎలా రిలేషన్ ఏర్పడిందంటే, మిత్రా శర్మ గారికి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, దాని పేరు శ్రీ పిక్చర్స్. అయితే ఈ మిత్రా శర్మ గారు ఒక మూవీ షూట్ చేస్తారు, ఒక మూవీ తీస్తున్నారు. ఆ మూవీలో హీరోగా హర్ష సాయి నటిస్తున్నారు. ఈ మూవీ పేరు వచ్చేసి మెగా. చాలా మంది ఇప్పటి వరకు ఆ ట్రైలర్ కూడా చూసే ఉంటారు. సో ఇలా వీళ్ళిద్దరి మధ్యలో పరిచయం ఏర్పడింది, పరిచయం కాస్త ఫ్రెండ్స్గా మారారు. అయితే ఈ పరిచయం తోటే అతను అడ్వాంటేజ్ తీసుకొని నన్ను ఇలా చేశాడు అని చెప్పి మిత్రా శర్మ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు అండ్ ఎట్ ద సేమ్ టైం కేసు ఫైల్ చేశాడు. అయితే ఇప్పుడు ఫ్రెష్గా ఈ న్యూస్ నిన్న ఈవినింగ్ నుంచి జరుగుతుంటే ఇక్కడ ఫ్రెష్గా మనకి తెలిసిన పాయింట్ ఏంటంటే, ఒక ఆడియో క్లిప్ అనేది లీక్ అయింది. ఆ ఆడియో క్లిప్లో ఏముందంటే, మిత్రా శర్మ గారి వాయిస్ అట్ ద సేమ్ టైం హర్ష సాయి గారి వాయిస్, అంటే వాళ్ళిద్దరు కాల్ కన్వర్జేషన్ మనకి ఆడియో క్లిప్లో లీక్ అయింది. ఏమనుంది, హర్ష సాయి గారేమో నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నారు, ఈ మిత్రా శర్మ గారు నన్ను ప్రేమించవచ్చు కదా, నాకేం తక్కువ అది అని చెప్పేసి అతన్ని ఫోర్స్ఫుల్ చేస్తున్నట్టు మనకు ఒక ఆడియో క్లిప్ అయితే వచ్చింది. ఒకటే కాదు, సెవరల్ టైమ్స్ వీళ్ళ కన్వర్సేషన్ మారింది. బిట్స్గా మనకి సోషల్ మీడియాలో ఇప్పుడు అవైలబుల్ ఉంది, మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, ఈ కేసు గురించి ఒక 2 minutes పక్కన పెడితే వీళ్ళ పర్సనల్ లైఫ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మాట్లాడుతున్నాం. హర్ష సాయి గారు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సోషల్ మీడియా యూజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా హర్ష సాయి అంటే ఒక దేవుడు అనే విషయం, అంటే అనే రీతిలో ఉన్నారు. ఎందుకంటే హర్ష సాయి గారు చాలా మందికి హెల్ప్ చేశారు, చాలా మంది ఫ్యామిలీస్ అతని వల్ల హెల్ప్ చేయబడ్డాయని చెప్పి అందరికీ తెలుసు. అతను ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్. అట్ ద సేమ్ టైం హర్ష సాయి మీద రీసెంట్గా కూడా ఒక డిబేట్ జరిగింది. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని చెప్పి రీసెంట్గా కూడా ఒక గొడవ జరిగింది, అతను కేసు అవ్వడం సంథింగ్ ఏదో ఇష్యూ జరిగింది, మనకు దాని గురించి పెద్దగా తెలీదు. అండ్ ఇటు మిత్రా శర్మ గారి గురించి చూసుకుంటే, మిత్రా శర్మ గారు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, మంచి సినిమాలలో కూడా తను యాక్టర్గా నటించారు. అండ్ తిను కూడా పర్సనల్గా చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. తన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే అక్కడ కూడా చాలా మందికి హెల్ప్ చేసినట్టు, తను కూడా పర్సనల్గా ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే హెల్ప్ చేసే వ్యక్తి. బట్ ఇక్కడ ఈ కేసు విషయానికి వచ్చేసరికి ఎవరి సైడ్ ఉండాలనేది ఎవరికి అర్థం కావట్లేదు. పీపుల్ కూడా జడ్జ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మిత్రా శర్మ గారికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం హర్ష గారికి కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ కంపేర్ చేసుకుంటే మిత్రా శర్మ గారి కంటే ఎక్కువ హర్ష సాయి సైడే ఎక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళిద్దరు కంపారిజన్లో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది మనకి నిన్న ఈవినింగ్ వరకు ఒక కన్క్లూజన్ లేదు. బట్ ఈరోజు రిలీజ్ అయిన ఆడియో క్లిప్ ప్రకారంగా చూస్తే మిత్రా శర్మ గారే హర్ష సాయిని ఫోర్స్ఫుల్ చేస్తున్నట్టు మనకి ఆడియో క్లిప్ అయితే వచ్చింది. ఓకే, ఆడియో క్లిప్స్ అంటే అవి మార్ఫింగ్ కూడా చేయొచ్చు, చెప్పలేము, అంటే యాజ్ ఎ ఉమెన్గా నేను చెప్పట్లేదు. బట్ ఈ ఆడియో క్లిప్స్ని కూడా మనము ఎడిట్ చేయొచ్చు, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ తప్పు ఎలా జరిగింది ఏంటి అనేది వాళ్ళకి మాత్రమే తెలియదు, లేకపోతే కావాలని చేస్తున్నారా? అదేంటండి, ఒక గొడవ అయిపోయిన తర్వాత ఒక గొడవ అయిపోయినాక ఒక
ఒక్కొక్కరు ఇట్లా రోడ్డుకి ఎక్కుతున్నారు అర్థం కావట్లేదా? మొన్నటిదాకా ఆ అమ్మాయి ఎవరు వచ్చేసి నన్ను రాస్తారు, నన్ను అత్యాచారం చేశాడని చెప్పి కేసు పెట్టారు. ఓకే, బాగానే ఉంది. ఇంకొకటి ఆ అమ్మాయి ఏమో జానీ మాస్టర్, వీళ్ళకి ఇంకేం పని లేదా? ఒక కేసు అయిపోయేసరికి ఒక కేసు, ఒక కేసు అయిపోయేసరికి ఒక కేసు వస్తుంది. నిజంగా నమ్మచ్చా? సరే, ఇంకా ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అందరూ వచ్చేసి కేసులు పెట్టుకోండి అమ్మా. ఎందుకు ఆ కేసు సద్దు మనిగిన తర్వాత ఇంకొకరు వచ్చి కేసు పెట్టడము? పెట్టేది ఉంటే అందరూ ఒకేసారి పెట్టేసుకోండి, అందరితో పని అయిపోద్ది కదా. లేకపోతే ధైర్యం ఏమన్నా ఒకరు పెట్టిన తర్వాత మాకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇంకొకరు వచ్చి కేసులు పెడుతున్నారా? అర్థం అవ్వట్లేదు. బట్ తప్పు ఎవరిదైనా ఉండొచ్చు. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ ఆడియో క్లిప్ ప్రకారంగా అయితే మాత్రము మిత్ర శర్మ గారే తప్పు చేశారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆడియో క్లిప్ నిజమో అబద్ధం అయితే తెలియదు. బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇట్స్ హ్యాపెన్ ఇస్ హ్యాపెన్. తప్పు ఎవరిది అనేది నాచారం పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు కాబట్టి పోలీసులు డిసైడ్ చేయాలి. జానీ మాస్టర్ కేసు కూడా తొందరగా క్లోజ్ చేశారు, అలాగే ఈ కేసు కూడా తొందరగా క్లోజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఈ కేసు క్లోజ్ అయిన తర్వాత చూడాలి మళ్ళీ ఎవరి కేసు ముందు ఫామ్లోకి వస్తుందా అని. ఇంతటితో అయిపోతే బాగుంటుంది, లేదా ఇంకెవరన్నా వచ్చి మళ్ళీ కేసు ఫైల్ చేస్తారు, ఫలానా వ్యక్తి నన్ను ఇలా చేశారని కేసు ఫైల్ చేస్తారేమో చూద్దాము. ఓకే, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నిజంగా హర్ష సాయిది తప్పు ఉండొచ్చా, లేకపోతే మిత్ర శర్మ గారిది తప్పు ఉందా? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.